యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఈ నెల 12న జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జనగాం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దొంగతనాలు చేసే నేపథ్యంలో వృద్ధురాలి మెడలో పుస్తెల తాడు అపహరించాలని ప్లాన్ చేశాడు. ఈ తరుణంలో వృద్ధురాలి గొంతు పిసికి పుస్తెల తాడు తీసుకెళ్లినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. జనగాం ఆలేరు రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానం వచ్చిన వ్యక్తిని విచారిస్తే నేరం ఒప్పుకున్నట్లు తెలిపాడు. నిందితుడు గతంలో కూడా జైలుకు వెళ్లాడని డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల రంగనాయకుడిలో ఒక సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో ఒక వృద్ధురాలి మృతి జరిగింది. సుమారు 78 సంవత్సరాలు. లేడీ బెడ్ పైనే ఉండి చనిపోవడం జరిగింది. సో ఎవరైతే ఈ సస్పెక్ట్ ఇప్పుడు అక్యూజ్డ్ దొరికాడో అతని పేరు శంకర్. ఇతను కూడా ఆ చనిపోయిన వృద్ధురాలికి దూరపు చుట్టమవుతాడు. అతను జనగాంలో డ్రైవర్ లాగా పనిచేస్తూ ఉంటాడు. అతను ఈ డబ్బు ఈమె తగిన గోల్డ్ డబ్బు తీసుకోవాలని ఒక దురుద్దేశంతో ఆ లేడీ ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ లేడీ గొంతు పిసికి చంపి ఆడ మెడలో ఉన్న గోల్డ్ ఆమె దగ్గర ఉన్న క్యాష్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అంతా కూడా 4-5 నిమిషాల్లోనే మొత్తం అయిపోయింది. సో సీసీ కెమెరా ఆధారంగా మొత్తం కూడా ఫుటేజ్ మనకి దొరకడంతో అతను చేసిన క్రైమ్ కూడా బయటపడడం జరిగింది.